500 అంటే 2000 1500 కూడా కొనుక్కోవచ్చు. అందరికీ 3500 కొనుక్కునే స్తోమత ఉంటుంది ఉండకపోతే, కానీ ఇందులో 480 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనకు అవసరం లేకపోవడం అనేది ఉండదు, ప్రతిదీ అవసరమే. అయితే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అంటున్నారు, ఆవిడ గ్యాస్ట్రిక్ మందులు వాడాలి. గ్యాస్ట్రిక్ రావడం కారణం ఏంటి? టీ పొడి అండి. మా దగ్గర టీ ఉంటుంది, కాఫీ ఉంటుందండి మా దాంట్లో, కెమికల్ లేనివి. మీకు అవి కూడా నేను చెప్తానండి. ఇంత మనకి టైం తక్కువ కనుక ఈ ఫస్ట్ మంత్ కల్లా, ఈ నెలాఖరు కల్లా మీ 6 కొనుక్కోవడం వల్ల ఈవిడ కంపెనీ ఒక 1000 రూపాయలు ఇస్తుందండి ఈవిడికి. ఈవిడ ఏం చేశారని ఇస్తుంది? ఈవిడ కొనుక్కున్నారు, ఈవిడ కింద 6 చేత కొనిపించారు. 6 చేత కొనిపిస్తే 6 ఏ ఒక్కరు కొనకపోయినా ఆవిడ 1000 రూపాయలు రావు. చెప్పింది విన్న, అది కూడా చెప్తాను. ఎప్పుడైతే ఈ 1000 ఈ 6 వల్ల వచ్చింది కదా, ఈవిడికి ఫోన్ చేసి, ఈ 6 ఈవిడ దగ్గర ఉండరు. దుబాయ్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, బొంబాయిలో ఉండొచ్చు, ప్రతి చోట మన ప్రొడక్ట్ ఉంది. ఆ బొంబాయి వాళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేసి, ప్రొడక్ట్స్ మీరు కొనుక్కున్నారు కదా, వాడుకున్నారు కదా, బాగున్నాయి అని అడిగి, ఒక మాట అండి, వాళ్ళకి మీరు పెట్టేది లేదు, మీకు వాళ్ళు పెట్టక్కర్లేదు, నాకు 1000 రూపాయలు వచ్చింది మీరు కొనుక్కోవడం వల్ల అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు? మేము కొనుక్కోవడం ఏంటి, నీకు రావడం ఏంటి, మరి మా మాట ఏంటని అడుగుతారు కదా. అప్పుడు ఈవిడ ఏ పని చేశారో అదే పని వాళ్ళు చేయగలరు కదా. 6 x 6 36 మంది అయ్యారు. 2వ నెల వచ్చింది, ఈవిడ జాయిన్ అయ్యి మళ్ళీ ఈవిడ కొనుక్కోవాలి, ఈ 6 కొనుక్కోవాలి, 36 మంది కొనుక్కోవాలి. ఇంటికి కావాల్సిన వస్తువులు, ఇందులో పనికిమాలిన వస్తువులు ఏం లేవు. అయితే ఈవిడికి తెలుసున్నది ఈ 6 మాత్రమే. 36 మంది ఈవిడికి తెలియక్కర్లేదు, అవసరం కూడా లేదు. ఈవిడ ఫస్ట్ మంతే ఈవిడ పని చేయాలండి, ఈవిడ 6 కోసమే. తర్వాత 2వ నెల వీడు పని చేయాలి. ఎప్పుడైతే 2వ నెల వచ్చిందో వీళ్ళందరూ కొనుక్కున్నారో మళ్ళీ ఈవిడ అకౌంట్లో 10,000 పడతాయండి. ఎప్పుడైతే ఈవిడ అకౌంట్లో 10,000 పడిందో, ఈ 6కి ఈవిడ మీకు 1000 రూపాయలు వచ్చాయా లేదా అని అడగాలండి. అడిగి నాకు 10,000 వచ్చిందని చూపిస్తారు. ఆవిడ డైరెక్ట్ ఆవిడ అకౌంట్లో పడిపోతాయండి. ఇప్పుడు ఈ 36 మందికి ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, నా పైన పద్మగారు ఉంది, 2 నెలల పాటు 3,500 పెట్టి సామాన్లు కొనుక్కుంది, 7,000 పెట్టి ఆవిడకి 10,000 వచ్చాయని చెప్తారు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే మళ్ళీ మనకి డబ్బులు తిరిగి రావడం అనేది ఎక్కడా లేదు కదండి. ఎక్కడైనా ఉందా? సూపర్ మార్కెట్లో మనం కొనుక్కుంటాం, ఈ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఈ చాక్లెట్ పెట్టిన ఎవరైనా ఇస్తున్నారా? అయితే ఈ 36 మందికి చెప్తే వీళ్ళు ఏమంటారంటే, మాకు కూడా డబ్బులు వచ్చిందా చేయండి అంటారు. మళ్ళీ 36 మంది వెళ్ళి ఇంకో 6 చెప్పారు, 216 మంది అయ్యారు. 3వ నెల వచ్చింది, ఈవిడ జాయిన్ అయ్యి ఈవిడ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పడతాయి. ఈవిడికి కింద ఉన్న 6కి 10,000 వస్తాయి, ఈ 36 మందికి 1000 వస్తాయి. ₹1 కూడా రాదు 216 మందికి. ఈ 216 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టుకుంటే, అంటే నాకన్నా చెప్పేవాళ్ళు ఉంటారు గొప్పగా, నాకేం పెద్దగా రాదు. ఈ 216 మంది కూడా మాకు కూడా డబ్బులు వచ్చేలా చేయంటే 216 మంది వెళ్ళి ఇంకో 6 చెప్పారు, 1,296 మంది అయ్యారు. 4వ నెల వచ్చింది. కేవలం 120 రోజుల్లో 1,00,000 సంపాదించుకునే అవకాశం అండి. 120 రోజులు అంటే 4 నెలల పాటు. ఇందులో కలెక్టర్లు, లాయర్లు, హైకోర్టు జడ్జిస్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇందులోనే ఉందండి. ఖమ్మం పోలీసులు అంతా ఏడ్చేశారండి కరోనాలో ఉద్యోగాలు చేయలేక. వాళ్ళందరూ మొత్తం ఉద్యోగాలు కొంతమంది మానేసి ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే ఆ వీడియోని పెడతాను. అయితే ఎప్పుడైతే 1,296 మంది అయ్యారో, 4వ నెల వచ్చిందో, మీ అకౌంట్లో 3 లక్షల నుండి 5 లక్షల వరకు పడుతుందండి. అంటే రఫ్గా 1,300 మంది అయ్యారండి. వెళ్ళిపోదాం 1,300 మంది అయ్యారండి. ఈ 1,300 మందికి ఇప్పుడు మీరు సినిమా చూసి వచ్చారు, ఆవిడకి చెప్పారు, ఆయనకి చెప్పారు, ఈయనకి చెప్పారు, నాకు చెప్పారు. అందరికీ నచ్చాలని ఏమైనా ఉందండి? ఒకళ్ళు నచ్చింది, ఒకళ్ళు నచ్చపోతుంది. వినండి, మన చేతి 5,000 మన మాట వినడానికి ఒకలా లేవండి, అవునా కదా. ఇందులో 1,300 మందిలో 650 మందికే నచ్చేయండి, మీకు 1,00,000 వస్తుందండి. కొనుక్కోకపోతే అని అడిగారు కదా, ఎవరు మానేస్తే వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోతుందండి. ఆయన జాయిన్ అయ్యారమ్మా, ఆయన కింద మీరు, మీ కింద ఈవిడ కింద, నా కింద ఈయన ఉన్నారు. ఇప్పుడు ఆయనకి డబ్బులు రావడం మన 4 కొనుక్కుంటే వస్తుంది. లేదు ఈయన కొనుక్కున్నారు, నేను ఆపేశాను, ఆయన కొనుక్కున్న పీబీని ఈవిడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు కొనుక్కున్నారు, మీకు ఎంత, ఆయన కొనుక్కోలేదు, ఆయన పయ్యానికి వెళ్ళిపోతాయి. ఎవరు మానేస్తే వాళ్ళకి డబ్బులు రావాలి, అర్థమైంది? కొనుక్కున్న అవి వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలండి. మన కింద వాళ్ళు బాగుండాలి, మన పై వాళ్ళు బాగుండాలండి. అర్థమైందా అండి? ఇప్పుడు నా అండర్లో 780 మంది ఉన్నారండి. వీళ్ళందరి వల్ల నాకు ఆ కారు వచ్చిందండి. వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? చదువుకునే వాళ్ళు కాదు, డబ్బు ఉన్నవాళ్ళు కాదు, అందం ఉన్నవాళ్ళు కాదు, తర్వాత పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి దాకా గొడ్లో కష్టపడే వాళ్ళు కాదు. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. వానల్లో తిరగక్కర్లేదు, ఎండల్లో తిరగక్కర్లేదు. ఒక 2వ తరగతి చదువుకున్నాడు 4,95,000 తీసుకుంటుంది. మరి అలాంటి ఆవిడ తీసుకుంటే మళ్ళాంటి వాళ్ళని చేయలేమండి.
ఒక బట్టలు ఉతుకుని చాకలాంకి 1,30,000 వస్తుంది. చేద్దాం. ఇది చెప్పానేమండి, అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంకా ఉందా? ఇది 650 మంది అయితే 1,00,000 అండి. ఇందులో సగం మందే కొనుక్కున్నారు, 350 మందే కొనుక్కున్నారు, మీకు 75,000 వస్తుందండి. ఇంకా తక్కువలో తక్కువ 150 మందే కొనుక్కున్నారు, మీకు 40,000 వస్తుందండి. ఇంకా తక్కువలో తక్కువ 75 మందే కొనుక్కున్నారు, మీకు 20,000 వస్తుందండి. ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెట్టారా మీరు? చిన్న టీ స్టాల్ పెడదామంటున్నారు, టీ టైం పెడదామన్నారు, 2 లక్షలు ఉండాలంటే అవునా కదా? మీరు ఆ కంటైనర్ కొన్నారు, ఎంత డబ్బు ఖర్చు అయిందండి? దీనికి రూపాయి పెట్టుబడి లేకుండా నెలకి ఇంట్లో కూర్చుని 20,000 వస్తే కూడా సంతోషమే కదండి. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ వల్ల 10 మంది ఆరోగ్యంగా ఉంటున్నారండి. ఇందులో పేదవాళ్ళు కూడా మాతో పాటు ఫ్లైట్లు ఎక్కారండి, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా. మేము బ్యాంకాక్, గోవా అన్ని కంపెనీ ద్వారా ఫ్రీగా వెళ్ళామండి. రేపు ఆగస్టులో లండన్ వెళ్తున్నాం మళ్ళీ. మరి ఇవన్నీ చూడాలంటే మా వల్ల అవుతుందా వెళ్ళి? మనం ఎయిర్పోర్ట్లోకే మన డబ్బులు అక్కడి నుంచి అన్ని కంపెనీయే భరిస్తుందండి. చాలా ఎక్సలెంట్ ట్రిప్లు అన్నీ చేసి వచ్చాము. రేపు మళ్ళీ జూలై 16 షిప్లో చెన్నై తీసుకెళ్తున్నారు. మళ్ళీ 3 రోజులు అక్కడ గడిపిన తర్వాత 4వ రోజు తర్వాత ఫ్లైట్లో వైజాగ్ వచ్చేది. ఇప్పుడు అది ప్లాన్ మళ్ళీ. షిప్ తాలూకా ఎంత పడుతుంది టికెట్? 35,000 అండి మనిషి చెన్నైకి. అంటే రాను పోను 35,000. వెళ్ళేటప్పుడు షిప్, వచ్చేటప్పుడు ఫ్లైట్. 35,000 ఇస్తే ఎవరైనా తీసుకెళ్తారు. 3 జనరేషన్స్ అండి. ఇక ఇది 3 జనరేషన్స్ అండి. ఎల్ఐసిలో బతుకున్నంతకాలం డబ్బులు కట్టుకుంటే మనిషి ఏదైనా చెప్తే ఒకే ఒకసారి నామినీకి డబ్బులు తెచ్చిస్తారు, తెలుసు కదా. ఇందులో రూపాయి కట్టక్కర్లేదు. 10 రూపాయలు సంపాదించుకుంటూ భర్త చనిపోతే భార్యకి 20 వస్తాయండి. ఆ 20 రూపాయలు సంపాదించుకుంటే ఆ భార్య కూడా చనిపోతే పిల్లలకి 40 వస్తాయండి. ఆ 40 రూపాయలు సంపాదించుకుంటే ఆ పిల్లలు చనిపోతే మన వాళ్ళకి 80 వస్తాయండి. ఎందుకంటే